నా దేవా, అద్భుతాలు చేయువడా, ఆశ్చర్య కార్యాలు చేయు దేవా, నీకే స్తోత్రములయ్యా. నువ్వు అద్వితీయుడు ప్రభువ. ఆశ్చర్య కార్యము నీ ద్వారా జరుగుతాయి. మహా గొప్ప దేవుడు, శక్తి కలిగిన వాడవు. కృపతో నింపు, నీ కనికరము చూపించు. నీ ప్రేమ బహు గొప్పది. మంచి దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరు ఈ లోకంలో. ఆమెన్. నా బిడ్డ, నా కృప నిన్ను విడిచిపోదు. నా రెక్కల నీడన నీకు ఆశ్రయము కలుగును. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను ఎన్నడూ విడువను. నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిన్ను ముదిమి వచ్చువరకు ముద్దాడువాడను నేనే. నా ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుల బాధలతో అల్లాడిపోతున్నావా? బిడ్డ, భయపడకు, దిగులుపడకు. నీ అప్పులు తీరిపోయే సమయం వచ్చింది. నీ ఆర్థిక ఇబ్బందులు అన్నింటిలో నుంచి తొలగించి నిన్ను అనేకులకు అప్పు ఇచ్చేదానిగా నేను మారుస్తాను. నాపై విశ్వాసం ఉంచు, నమ్ము. నన్ను నమ్మితే ఎమేన్ అని టైప్ చేయండి. తల్లి గర్భంలో నీవు రూపింపబడి బయటపడకమునుపే నీ జీవితం ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు నత్తివాడవైనా, అంగహీనుడవైన, బలహీనుడవైనా పర్వాలేదు, నిన్ను శక్తివంతమైన పనికి ఒక గొప్ప సాధనంగా తీరుస్తాడు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్న నా కుమారుడా, నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్య కార్యము నేను చేయబోతున్నా. నీకు ఆరోగ్యాన్ని, కాలాన్ని, శక్తిని నేను ఇవ్వబోతున్నాను. మంచి అనేది నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితం సాఫీగా ఉంటుంది. నీ జీవితంలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. నమ్మకము మాత్రమే ఉంచు. అది తీయడను. నేను సర్వశక్తివంతుని. నేను నన్ను నమ్ము, విశ్వసించు. గొప్ప కార్యాలు నేను చూస్తారు. ఆమెన్. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వాని యందును నిలిచియుందుము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనము వరకు. ఆమెన్. మీ హృదయమును కలవరపడనీయకుడి, నాయందును విశ్వాసముంచుడి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేసేదను. నా కుమారుడా, నువ్వు ఊహించని రీతిగా, తలంచని రీతిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతుమి. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నమ్ము, విశ్వసించు. నిరీక్షణతో ఎదురుచూడు. ఇవి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. ఆవేశంతోనూ ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోకు. అది నీకు క్షేమం కాదు. నీ జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుంది. కాబట్టి ఎదురుచూడు, దేవుడిపై ఆధారపడి. ఆమెన్. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని పూర్తిగా నమ్ము. నీకు ఏ అపాయము కలుగదు. నీ చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులను చూసి అధైర్యపడకు. మన దేవుడు మనతో కలిసి ఉండి ఎలాంటి పరిస్థితినైనా చక్కపెడతాడు.